దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజు రోజుకు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వివేక హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో ఎర్ర గంగిరెడ్డి లొంగిపోయారు. ఆయనకు జూన్ 2 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మే 5 లోపు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. వివేక హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 90 రోజులు గడిచిన ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో అతడు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఏపీ పోలీసులు విచారణ సరిగా లేదని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వివేక కుమార్తె సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసు విచారణ బాధ్యతలను చేపట్టింది. ఇటీవల గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డికి 5వ తేదీలోపు సిబిఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు. అప్రూవర్గా మారడంతో మరో నిందితుడు దశగిరి బెయిల్ పైన ఉన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని ఈ క్రమంలో అరెస్టు చేసింది. మరోవైపు అవినాష్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.